సంధి పరిచ్ఛేదంలో గతంలో జరిగినటువంటి క్లాస్కి చెందిన ప్రశ్నలు వేశాం కదా, ఆ ప్రశ్నల యొక్క జవాబులు మీరు కామెంట్ బాక్స్లో పెట్టే ఉంటారు. మీకు అభినందనలు. ఆ జవాబులు ఒకసారి చూద్దామండి. కర్మధార్యము అనగా, కర్మధార్యం అంటే ఏమిటనేది ప్రశ్న. కర్మధార్యం అంటే ఏమిటి? కర్మధార్యం అనే సమాస పదంలో రెండు ఉంటాయి. ఏమిటి ఉంటాయి? ఒకటి విశేషణం, రెండు విశేష్యం. కాబట్టి కర్మధార్యం అంటే విశేషణము విశేష్యము కలిసి ఉన్న పదం ఏదైతే ఉందో అది కర్మధార్యము అని అంటారు. కర్మధార్యం విశేషణము విశేషము రెండు ఉంటే కర్మధార్యం. అదే జవాబు. కర్మధార్యమునందు ఉత్తునకు అచ్చుపరం బగునప్పుడు డాష్ అని. కర్మధార్య పదం ఏదైతే వచ్చిందో ఆ కర్మధార్య పదంలో ఉత్తు ఉంటుంది. అంటే మొదటి పదం చివర ఓ ఉంటుంది, హ్రస్వమైన ఉకారం. దానికి అచ్చు ఉంటుంది. అచ్చు ఉన్నప్పుడు ఏమొస్తుంది అంటే తుగాగమం బగు, తుగాగమం టూ వస్తుంది. కర్మధార్యమునందు ఉత్తునకు అచ్చుపరం బగునప్పుడు తుగాగమం బగు అనేది జవాబు. తుగాగమం బగు అనేది జవాబు. ఇప్పుడు పేర్వాదులు, మూడో ప్రశ్న. పేర్వాదులు అనగా ఏమిటి? పేర్వాదులు అని వేట్లు అంటారు. ఇప్పుడు పేర్వాదులు అంటారు కదా, వీటిని ఏమంటారు? పేర్వాదులు, ఏం యాదులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎక్కాదులు, ఇవన్నీ కూడా ఆదులు అంటే మిగతా అర్థం. అంటే పేరు మొదలైనవి, అలాగే ఏమి మొదలైనవి, ఇక మొదలైనవి అని చెప్పడం కోసము పేర్వాదులు అని అసలు. వాటిని ఏమంటారంటే ఆకృతి గణాలు అంటారు. పేర్వాదులు అంటే వీటికి ఆకృతి గణాలు. ఇది ఒక బిట్. అయితే అసలు పేర్వాదులు అంటే ఏమిటి? పేర్వాదులు అని వీటిని ఏమని పిలుస్తారంటే ఆకృతి గణాలని. ఇలా ఆకృతి గణాలు ఈ విధంగా చెప్తాం. ఆకృతి అంటే ఒక రూపంతో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ఒక దగ్గర చేర్చి ఒక పదం ఇచ్చేసి ఒక ఫ్యామిలీ అన్నమాట. ఒక ఫ్యామిలీ ఫస్ట్ వ్యక్తిని చెప్పాడు, మిగతాదంతా కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి మొత్తం చెప్పకుండా ఒక పదాన్ని మాత్రమే వివరించేసి వదిలేస్తూ ఉంటాడు. ఇవి ఆకృతి గణాలు. అయితే ఈ పేర్వాదులు అంటే ఏమిటి? పేర్వాదులు ఏమొస్తాయి? పేరు, పొదరు, చిగురు, ఇవి పేర్వాదులు. మనం చెప్పుకున్నాం ముందుగా ఉదాహరణలో. ఇవి పేర్వాదులు అంటే ఆకృతి గణాలు. ఇవన్నీ కూడా ఆకృతి గణాలు అంటారు. పేరు, పొదరు, చిగురు అనేవి ఈ పేర్వాదులు. ఇప్పుడు పేర్వాది శబ్దములకు అచ్చుపరమైనప్పుడు ఈ పేర్వాది శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలకు ప్లస్ అవతల అచ్చు ఉంటుందన్నమాట. ప్లస్ అవతల అచ్చు పరంపగినప్పుడు టొగాగమము ఏ విధంగా వస్తుంది అనేది. టొగాగం అనేది నిత్యంగా వస్తుందా, నిషేధంగా వస్తుందా, బహుళంగా వస్తుందా, అన్యదేశంగా వస్తుందా, ఆదేశంగా వస్తుందా అనేది మనకు రకాలుగా కింద ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇది పేరు ప్లస్ ఉరము, పేరు టురము, పేరు ఉరము ఇలా ఉంటాయి. పేరు టురము, పేరు ఉరము అని రెండు రకాలుగా ఉంటుంది. అంటే పేర్వాది శబ్దములకు అచ్చు పరం బగునప్పుడు టొగాగమము విభాషగా నగును. విభాష అంటే ఆ పదము ఆ సూత్రం ప్రకారం జరిగినది వస్తుంది, ఆ సూత్రంలా కాకుండా వేరేగా వస్తుంది. అంటే రెండు రకాలుగా వస్తుంది అనమాట. కాబట్టి దాన్ని విభాష అంటే దాన్ని వైకల్పికం లేదా వికల్పం అని కూడా. టుప్ యొక్క అసలు రూపము ఎలా ఉంటుందంటే ఆద్యంతో టైకతో అంటే పలకడం కోసము దీన్ని ఉపయోగిస్తారు. ఇది ఇత్సంజ్ఞ అవసరం లేనప్పుడు డిలేట్ అయిపోతుంది. అంటే ధృతంలాగే ఇది కొనుమరుగైపోతుంది, అవసరం లేదు. ఇప్పుడు మిగిలేది ఏది? టూ అనేది మిగులుతుంది. ఈ టూలో ఊ అనేది దీన్ని పలకడం